పాయింట్ నెంబర్ 1 ఎస్ వాల్యూ. ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం. 86.62 ఎస్ వాల్యూ ఉంది. ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3 2 కూడా ఉంది, అది చదవడం లేదు, 3 చదువుతున్నాను. నెంబర్ 3 22.43 ఎస్ వాల్యూ ఉంది. 95.90 నుంచి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్, బీఫ్ టాలో, ఈ 2 కారణం. నెంబర్ 4 ఇది ఎస్ వాల్యూ 117.42 ఉండాలి. 97.96 నుంచి 102.04 ఉంది. దీనికి కారణం లార్డ్, LARD అంటే పంది కొవ్వు. ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈఓ గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు. 22/7/2024 మెమో ఇచ్చారు, 23 ఇచ్చాడు, 27 ఇచ్చాడు. వాళ్ళకు రిప్లై ఇచ్చారు, మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు. ఇవి సీరియస్ గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక 5% వేయడం, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినట్టు కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు. రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు. ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్, NDRI బెంగళూరు, విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్, స్వర్ణలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మహదేవన్ IIM బెంగళూరు, వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్లు తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు. 7/8/2024 10 లక్షల టన్ను కేజీలకి టెండర్లు పిలిచాడు. 4 డైరీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో మెసెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, హత్రాస్ న్యూఢిల్లీ L1, రెండోది MS కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూరు L2. వీళ్ళు 2 కూడా 475.20 కోట్ చేశారు కేజీ. వాళ్లకు 65-35% ఈ వర్కులు అలాట్ చేశాడు. ఇప్పుడు అది ఫోర్స్ లో ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి 26/9/24కి డేట్ పెట్టి 20 లక్షల కేజీల కోసం 800 కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు. అది వర్కౌట్ అవుతా ఉంది. NDDB ముందుకొచ్చారు, ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని. ఇది జరిగినటువంటి వాస్తవాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు, నేను ప్రక్షాళన చేయమన్నాను. ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది. భగవంతుడి యొక్క మహత్యం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు
ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈఓ గాని మిగిలిన వాళ్ళు గాని రేపు ఎప్పుడన్నా బయట వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి, మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, మనోభావాలపైన గౌరవం ఉంటే, మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం. ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది.